ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసి నామకర్త క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా మేము బ్రతకకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి, ఈ లోకంలో మేము ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో వ్రాసుకున్నారు తండ్రి, అంతకాలము కూడా తండ్రి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించి మీరిచ్చే ఆ నిత్యరాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయండి. విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చెత్తుకొని పోకుండా మా అందరి హృదయములలో 30 60 100 ఫలింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు శానా దయ్యములు పట్టిన వ్యక్తిలో వచ్చిన మార్పు. శానా దయ్యములు పట్టిన వ్యక్తిలో వచ్చిన మార్పు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. తెలుసు కదా మీ అందరికీ, శానా దయ్యములు పట్టిన వ్యక్తి మీలో చాలామందికి తెలుసు. ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మార్కు గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధంలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. తీసారమ్మా? మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడాలి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. ఏ దేశం అట? గెరాసేనుల దేశం వచ్చాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు. వచ్చేసరికి అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు వచ్చాడట, ఆయనకి ఎదురుపడ్డాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ గెరాసేనుల దేశం అని రాయబడింది కదా, ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు అని రాయబడింది. అయితే మత్తయి గారు రాసిన సువార్తలో ఏం రాయబడిందో చూడగలిగితే అక్కడ గెదరేనీయుల దేశం అని రాయబడింది. అక్కడ అపవిత్రాత్మలు పట్టిన వారు 2 అని రాయబడింది. ఒకసారి ఆ మాట చూసి మనం ఇక్కడికి వద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 28. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. మత్తయి గారు ఏం రాస్తున్నారు? గెదరేనీయుల దేశము. మార్కు గారు ఏం రాశారు? గెరాసేనుల దేశము. ఇక్కడ అపవిత్రాత్మలు అంటే దయ్యములు పట్టిన వారు 2 అని మత్తయి గారు రాశారు. మార్కు గారు అయితే ఒక్కడే అని రాశారు. లూకా గారు కూడా ఒక్కడే అని రాశారు. అంటే దయ్యాలు పట్టిన వారు 2. అయితే ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తి కోసం మార్కు గారు రాశారు. ఏమండి? ఎవరైతే 2లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారో ఆయన గురించి మార్కు గారు
వ్రాసారు. అయితే గెదరేనేల దేశం అన్నా గెరాసేనుల దేశం అన్నా ఒకటే. ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయానికి రండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. వాడు సమాధులలో వాసము చేసేది. వాడు ఎక్కడ నివాసం చేస్తున్నాడట? ఇంట్లో కాదు, ఏమండి, కుటుంబ సభ్యులతో కాదు. ఎక్కడ ఉంటున్నాడు? సమాధులలో నివాసం చేస్తున్నాడట. ఏమండి, ఎందుకంటే అతనిలో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. కాబట్టి దయ్యాలు పట్టినటువంటి ఈ వ్యక్తి సమాధులలో నివాసం చేస్తున్నాడట. సంఖ్యలతోనైనను ఎవడునో వానిని బంధింపలేకపోయేను. సంఖ్యలతోనైనను ఎవడునో వానిని బంధింపలేకపోయేను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినులుగా చేసాను. ఏమండి, చాలాసార్లు బంధించారట. కాళ్ళకి చేతులకి కూడా ఏం చేశారు? సంఖ్యలు వేశారట. ఆ సంఖ్యలని ఎలా తెంపేశాడట? తుత్తునీలుగా తెంపాను. ప్రియమైన దేవుని వారలారా, సంఖ్యలను తెంపే శక్తి ఎవరిచ్చారు అతనికి? సాతానుగాడు ఇచ్చాడు. బాగా వినాలి. సంఖ్యలను మనం తెంపగలమండి? ఎవరైనా మనల్ని సంఖ్యలతో బంధిస్తే మనం తెంపగలమా? తాడుతో బంధిస్తేనే మనం తెంపలేము. అలాంటిది సంఖ్యలతో బంధిస్తేనే సంఖ్యలు ఏం చేస్తున్నాడట? తుత్తునీలుగా తెంపేస్తున్నాడట. అంటే సంఖ్యలను తెంపే శక్తి ఎవరిచ్చారా అంటే సాతానుగాడు ఇచ్చాడు. సాతానుగాడు శక్తిమంతుడేనా? శక్తిమంతుడే. కానీ చాలామంది ఏసు రక్తం చేయంటే వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. ఏమండి, చాలా శక్తిహీనుడు, చాలా బలహీనుడు సాతానుగాడు అనుకుంటున్నారు చాలామంది. కానీ వాడు చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు వాడు. కాబట్టి తుత్తునీలుగా చేసేటట్టు సంఖ్యలను. కనుక ఎవడను వారిని సాధుపరచలేకపోయాను. అంటే ఎవడో కూడా వాడిని ఒక క్రమమైన మార్గంలో నడిపించలేకపోయాడట. ఎవడో కూడా వాడిని మంచి మనిషిగా తీర్చిదిద్దలేకపోయాడట. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటున్నాడట? సమాధుల్లో ఉంటున్నాడట, కొండల్లో ఉంటున్నాడట, కేకలు వేస్తున్నాడట, తనను తాను గాయపరుచుకుంటున్నాడట. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడో అతనికి తెలియట్లేదు, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు, ఆయన ఎవరిని గాయపరుస్తున్నాడో ఆయనకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉండకూడదనే సంగతి అతనికి తెలియట్లేదు, కొండల్లో తిరుగుతున్నాననే సంగతి అతనికి తెలియట్లేదు, నేను కేకలేస్తూ బ్రతుకుతున్నాననే సంగతి అతనికి తెలియట్లేదు, చివరికి తనను తాను గాయపరుచుకుంటున్నాననే సంగతి కూడా అతనికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి దూరం నుంచి చూశాడట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసి నడుచుకుంటూ రాలేదట. ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడట. వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంట. ప్రియమైన దేవుని వారలారా, అంటే యేసుక్రీస్తు వారిని గౌరవిస్తున్నాడు చూడండి. అంటే ఎవరో గౌరవిస్తున్నారు? దెయ్యాలు పట్టినోడు కాదు, దెయ్యం గౌరవిస్తుంది. ఏమండి, ఈరోజు మనం గౌరవించాం యేసుక్రీస్తు వారిని. ఏమండి, యేసుక్రీస్తు వారి పట్ల మనకు గౌరవం ఉంటే మనం ఒక్క వారం కూడా ఆరాధన మానం. ఏమండి, మానతామండి? యేసుక్రీస్తు వారు అంటే మనకు గౌరవం లేదు కాబట్టి మనకు నచ్చినప్పుడు వస్తాం, మనకు పని ఉంటే మానేస్తాం. కానీ సాతాను గారు చూడండి, యేసుక్రీస్తు వారికి నమస్కారం చేస్తున్నాడట. ఏమండి, గౌరవించదగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏమండి, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు వారిని గౌరవించాలి. అంత గౌరవించదగినటువంటి వ్యక్తి. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల పాపాల కోసం ఏం చేశాడు ఆయన? ఏమండి, ప్రాణాన్నే పెట్టాడు ఆయన. ఏమండి, తన పవిత్రమైన రక్తాన్ని దారబోసాడంటే ప్రపంచంలో ఆయన చేసినటువంటి త్యాగం ఇంకెవరు చేయలేదు. భూమి మీద పుట్టినటువంటి ఆరిన నేల మీద ఏ మానవుడు ఇంతవరకు చరిత్రలో చేయలేనటువంటి త్యాగం యేసుక్రీస్తు వారు చేశారు. కనుక ఆయన తప్పనిసరిగా మనం ఏం చేయాలి? గౌరవించాలి. నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట
నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనే సంగతి ఎవరికి తెలుసు? సాతానుడికి తెలుసు. తెలుసండి? తెలుసు కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అవునా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడంటే యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు అనే సంగతి సాతానుగాడికి తెలుసు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము అని ఎందుకు అంటున్నాడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము అంటే దేవుని కుమారుడా కాదా సాతానుగాడికి తెలియదా? తెలుసు. మరి ఎందుకు అంటున్నాడు? ఏమండి? అంటే యేసుక్రీస్తు వారు సాతానుగాడు చెప్పిన మాట విని అక్కడి నుంచి దూకే విధంగా చేయాలని సాతానుగాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చగొడుతున్నాడు అనమాట. అందులోనే 3వ వచనం చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని ప్రియమైన దేవుని పిల్లరా. ఏమంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదో దాన్ని తెలిసినా సరే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, ఇదిగో ఈ కొండ మీద నుంచి దూకు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు అంటే రెచ్చగొడుతున్నాడు అనమాట. మనోళ్ళు కూడా చాలా మంది రెచ్చగొడుతూ ఉంటారు. నువ్వు మగోడు అయితే దూకరా అంటూ ఉంటారు. నువ్వు మగోడు అయితే ఈ ఫుల్ బాటిల్ తాగరా అంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నేను మగవాడిని అని నిరూపించుకోవడం కోసం దూకేస్తాడు, తాగేస్తాడు, తర్వాత ప్రాణాలు పోగొట్టుకుంటాడు. కాబట్టి యేసు దేవుని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకవేసిన ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడనే సంగతి దెయ్యాలకు తెలుసు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో వాక్యపట్నం చేసుకున్నాం కదా, 1:34. మార్కు గారు రాసినటువంటి సువార్త 1:34లో ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరిచాడట. అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున అంటే అవి ఆయన ఎవరో ఆయనకి వాటికి తెలుసు. అవి ఆయనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. అంటే దెయ్యాలకి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో తెలుసు, కానీ ఈరోజు క్రైస్తవుల్లోనే చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చాలామందికి యేసుక్రీస్తు వారు ఎవరో తెలియట్లేదు, కానీ దెయ్యాలకి మాత్రం యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసు. వచ్చి అంటున్నాయి, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దేవుని పేరట ఒట్టేస్తున్నాయట, నన్ను బాధపరచొద్దు, నాకు బాధ కలిగించొద్దు అని దేవుని పేరట ఒట్టేస్తున్నాయట. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేనా. ఏమండి, నీ పేరేంటి అని అడిగాడు యేసుక్రీస్తు వారు. దెయ్యాలకి పేర్లు ఉంటాయా? ఏమండి, వాడు ఏమంటున్నాడు? నా పేరు సేనా అన్నాడు. అంటే సేనా అనే పేరు ఉంది దెయ్యానికి. ఏమంటే దెయ్యాలకి పేర్లు ఉంటాయా? ఉంటాయి. అందుకే అపోస్తుల కార్యాలు 16 చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. దెయ్యాలకి పేర్లు ఉంటాయో లేదో చూడండి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 16వ వచనంలో దెయ్యానికి ఒక పేరు ఉంది చూడండి. అక్కడ పుతోను అను దెయ్యము పట్టినదై సోది చెప్పుటి చేత తమ యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిన. పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదట. అంటే దెయ్యాలకి పేర్లు ఉంటాయా? ఉంటాయి. ఎవరు పెట్టారు? మనోళ్ళే పెట్టారు. ఏమండి, మనుషులు పెట్టిన పేర్లే, దేవుడు పెట్టిన పేర్లు కాదు. సేన అని దెయ్యం పట్టిందంట. ఇక్కడేమో పుతోను అని దెయ్యం పట్టిందంట ఈ అమ్మాయికి. సేన అని పేరు చెప్పాడట. ఇప్పుడు వచ్చేయండి మార్కు సువార్త. యాలయనగా
మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. మేము అనేకులము అని చెప్పి ఆ దేశములో నుండి మమ్మను తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. ఆ దేశములో నుండి అన్నాడు. ఎక్కడికి తోలివేయొద్దని? ఏమండి? ఆ దేశంలో నుండి తోలివేయవద్దు అంటున్నారు. ఎక్కడికి తోలివేయవద్దని? లూకా గారు రాశారు, చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం. ఎక్కడి నుంచి ఎక్కడికి తోలివేయవద్దు అంటున్నారు చూడండి. 8:27. లూకా గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 27. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండివాడు కాదు. 8:30 చూడండి, క్షమించాలి. 8:30. యేసు నీ పేరేమని వాని అడుగుగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అంటే ఎక్కడికి తోలివేయొద్దని బ్రతిమాలుకుంటున్నారు వీళ్ళు? పాతాళానికి తోలివేయొద్దని బ్రతిమాలుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే పాతాళం అంటే సాతానుడికి భయమా? భయమే. కానీ మనిషికి భయం ఉందా ఈరోజు? పాతాళం అంటే మనిషికి భయం లేదు, కానీ సాతాను గారికి మాత్రం పాతాళం అంటే చాలా భయపడుతున్నాడు. పాతాళానికి కనుక ఒకవేళ తోలేస్తాడేమో అని. ఎవరు ప్రపంచంలో పాతాళానికి వెళ్ళాలన్నా ఎవరు పంపిస్తారు? యేసుక్రీస్తు వారే పంపిస్తారు. అర్థమవుతుందా? ప్రపంచంలో ఎవరు పాతాళానికి వెళ్ళాలన్నా భూమి మీద నుంచి పంపించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే మమ్మను పాతాళమునకు తోలివేయవద్దని ఆయనను మిగిలా వేడుకొనెను అనే పదం రాయబడింది. ఇప్పుడు వచ్చేయండి మార్కు సువార్తకి. మార్కు సువార్త 5వ అధ్యాయం 11-12 వచ్చినారు. అక్కడ 5:11-12 అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. అక్కడ పెద్ద పందుల మంద మేస్తుందట. ఆ పందుల మందలోనికి పంపమని ఆయన బ్రతిమాలుకుంటున్నాయట. ప్రియమైన దేవుని పిల్లరా, పందుల మందలో అయినా ఉంటాం కానీ పాతాళ లోకంలో మాత్రం ఉండమంటున్నాయి. ఎందుకు? పాతాళ లోకంలో ఏముంది? ఆరని అగ్ని. ఏముంది? ఆరని అగ్ని ఉంది. కాబట్టి మేము అక్కడికి వెళ్ళాం. మేము ఎక్కడ ఉంటాం? పందుల్లో ఉంటాం అని చెప్పి ఆయన వేడుకుంటున్నాయట. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎన్ని పందులు చచ్చిపోయాట? 2000 సంఖ్య గల పందులు చచ్చిపోయాట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈ అపవిత్రం పట్టిన వ్యక్తిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఇప్పుడు 2000 దయ్యాలు ఉన్నాయి. ఏమండి? 2000 దయ్యాలు మరి ఒక వ్యక్తిలో ఉన్నాయంటే, అంటే 2000 దయ్యాలను భరించే శక్తి ఎవరికి ఉంది? మనిషికి ఉంది. 2000 పందులు భరించలేకపోయాయి దయ్యాలు. 2000 పందులు వడిగా పరిగెత్తుకెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాట. ఊపిరి ఆడక చచ్చిపోయాట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే 2000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఏమండి? అందుకే ఎక్కడ ఉంటున్నాడు అతను? సమాధుల్లో ఉంటున్నాడు, ఇంట్లో ఉండట్లేదు. కొండల్లో ఉంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, తను తాను గాయపరుచుకుంటూ ఒక భయంకరమైన బ్రతుకుతున్నాడట. అతన్ని సంఖ్యలతో కానీ ఎవ్వరూ కూడా ఆయన్ని బంధించలేకపోతున్నారు. ఒకవేళ బంధించినా కూడా సంఖ్యలన్నీ తుత్తునీలుగా చేసేస్తున్నాడట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి, ఈ సంగతి అంతా చూసారు. పందులు మేపుతున్నవారు ఏం చేశారట?
పారిపోయారట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం ఒక విషయం బాగా ఆలోచించాలి. దయ్యాలు పందుల్లో పంపించమని అడుగుతున్నాయంటే దయ్యాలు జంతువుల్లో కూడా ఉండే అవకాశం ఉందా? ఉంది. ఏమండి, మనుషుల్లోనే ఉంటాయి దయ్యాలు అనుకుంటాం మనం, మనుషుల్నే పడతాయి దయ్యాలు అనుకుంటున్నాం మనం. మనుషుల్లోనే కాదు, అవసరమైతే జంతువుల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, జంతువుల్లో కూడా ప్రవేశించి జంతువుల ద్వారా మన మీద దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పందుల్లో ఉంటామని కోరుకుంటున్నాయి కదా, అంటే జంతువుల్లో ఉంటాయనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వెంటనే పందులు మెప్పుతున్న వారు ఏం చేశారట? ఊర్లోకి పారిపోయారట. పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, శానాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండట చూసి భయపడిరి. బట్టలు ధరించుకొని అంటే అప్పటి వరకు బట్టలు లేవా ఇతనికి? ఏమండి, బట్టలు ఉన్నాయో లేదో చూద్దాం. 8వ అధ్యాయం లోకసువార్త 8వ అధ్యాయం 27 వచ్చిన చూడండి. లోక గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 27. యేసు 8:27. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక, అంటే బట్టలు కూడా లేవు ఇతనికి. ఏమండి, అంటే ఒంటి మీద నూలు పోగులు కూడా వస్త్రాలు లేకుండా భయంకరంగా తిరుగుతున్నాడు, కేకలు వేసుకుంటూ. ఏమంటే, సమాధుల్లో కొండల్లో తను తాను గాయపరుచుకుంటూ తిరుగుతూ ఉన్న వ్యక్తి అనమాట. వెంటనే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొట్టారో వెంటనే ఎలా మారిపోయాడట? బట్టలు ధరించుకున్నాడట. బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండటం చూసి వారు భయపడిరి. వాస్తవానికి ఎప్పుడు భయపడాలండి? ఎప్పుడు భయపడాలి? బట్టలు కట్టుకోకుండా, ఏమంటే కేకలు వేసుకుంటూ తను తాను గాయపరుచుకుంటూ భయంకరంగా బ్రతుకుతున్నప్పుడు చూసి భయపడాలి. కానీ వీళ్ళు ఎప్పుడు భయపడుతున్నారు? అతను స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకుని, ఏమండి చక్కగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుని ఉంటే అతను చూసి భయపడుతున్నారట. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే అప్పుడు ఎవరైనా భయపడతారండి? అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు భయపడుతున్నారంట అతను చూసి. ప్రియమైన దేవుని వారలారా, అప్పుడు అతను కేకలు వేయట్లేదు, తను తాను గాయపరుచుకోవట్లేదు, పరుగులు పెట్టట్లేదు, ప్రశాంతంగా నిశ్శబ్దంగా చక్కగా బట్టలు ధరించుకుని ఓ చోట కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తిని చూసి భయపడుతున్నారట. జరిగిన చూసిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని ఆయనను బ్రతిమాలుకొనిరి. ఇదంతా చూశారంట గ్రామస్తులందరూ వచ్చి చూసి ఆయన్ని మా గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపో బాబు అని బ్రతిమాలుకుంటున్నారట. యేసుక్రీస్తు వారు పెద్ద మంత్రగాడు అనుకుని ఉంటారు వాళ్ళు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈయన పెద్ద మంత్రగాడు అయి ఉంటాడు, అందుకే ఈ దెయ్యాలు పట్టిన వాడు దెయ్యాలన్నీ కూడా వదిలించాడు అని చెప్పి అనుకున్నారేమో. అందుకే మా గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపో బాబు అని బ్రతిమాలుకుంటున్నారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అదేంటి మా గ్రామానికి రండి బాబు అని ఆహ్వానించాల్సింది పోయి మా గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపో బాబు అని బ్రతిమాలుకుంటున్నారట. చూసారా మనుషులు ఎలా ఉన్నారా? స్వస్థ చిత్తుడై చక్కగా బట్టలు ధరించుకుని కేకలు వేయకుండా పరుగులు పెట్టకుండా తను తాను గాయపరుచుకోకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తిని చూసి భయపడుతున్నారు. యేసుక్రీస్తు వారిని చూసేమో మీరు మా గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోండి మహానుభావు అని బ్రతిమాలుకుంటున్నారట. చూసారా మనుషుల మనస్తత్వం ఎలా ఉందో? ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే యేసుక్రీస్తు వారు ఒక మంత్రగాడేమో అనుకుంటున్నారనమాట వాళ్ళు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. కానీ ధోని ఎక్కి వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, వెళ్ళిపోతుంటే ఈ దెయ్యాలు విడిపింపబడిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, నేను మీ వద్ద ఉంటాను ఆయన అని ఆయన బ్రతిమాలుకుంటున్నాడట. ఆ గ్రామస్తులేమో మమ్మల్ని విడిచిపెట్టి ఈ గ్రామం నుంచి వెళ్ళిపోను ఆయన బ్రతిమాలుకుంటున్నారు. ఈ దెయ్యాలు పట్టిన వాడేమో నేను నీతో ఉంటాను మహాప్రభు అని ఈయన బ్రతిమాలుకుంటున్నాడు. నా జీవితాన్ని మార్చావు, నా బ్రతుకుని మార్చావు,
నా భయంకరమైన బ్రతుకును మార్చి నన్ను మనిషిగా తీర్చిదిద్దావు, నాలో ఉన్న దయ్యాలన్నీ వెదలగొట్టావు, నన్ను స్వస్థపరిచావు, నేను నీతోనే ఉంటాను మహాప్రభు అని ఈ దయ్యాలు పట్టిన వాడేమో ఆయన బ్రతిమాలుకుంటున్నాడు, వాళ్ళేమో ఈ గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోమని వాళ్ళు బ్రతిమాలుకుంటున్నారు. ఇంకా నయం, 2000 దయ్యాలు చచ్చిపోయినాయి, మాకు దానికి సంబంధించినటువంటి ధనాన్ని మాకు ఇయ్యని డిమాండ్ చేయలేదు. ఏమండి, నీ వల్ల మా జీవనోపాధి పోయింది, మా 2000 పందులు చచ్చిపోయాయి, కాబట్టి ఆ 2000 పందులకు సంబంధించిన ఖరీదు మాకు ఇచ్చిల్లని అడగలేదు. ఏమండి, బ్రతిమాలుకుంటున్నాయట, వాళ్ళందరూ బ్రతిమాలుకుంటున్నారు వెళ్ళిపోమని. ఈయనేమో నీతో ఉంటానని బ్రతిమాలుకుంటున్నాడట. అప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, ఆయన వానికి సెలవియ్యగా నీవు సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములు అన్నిటినీ వారికి తెలియజెప్పమని నేను వానికి సెలవు ఇవ్వలేదట. ఆయనతో ఉండడానికి సెలవు ఇవ్వకుండా నువ్వు నీ గ్రామానికి వెళ్ళు, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు, నేను నీకు చేసిన కార్యాలన్నీ వారికి తెలియజేయని చెప్పి తెలియజేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఆ గ్రామంలో తెలియజేశాడు. ఏమని, ఇదిగో 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని నేనే, ఆ సమాధుల్లో ఆ కొండల్లో కేకలు వేసుకుంటూ బట్టలు లేకుండా భయంకరమైన బ్రతుకుతూ నన్ను నేను గాయపరుచుకుంటూ ఒక మృగంలాగా ఒక క్రూరమైన వ్యక్తిలాగా బ్రతుకుతున్న నన్ను ఇదిగో ఆ యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని మార్చాడు, నన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాడని ఆ గ్రామంలో ఉన్న అనేక మందికి ప్రకటించడం మొదలుపెట్టాడట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారని చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఎవరిని చూసి? ఏమండి, దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని చూసి. ఏమని ఆశ్చర్యపోతున్నారంటారు? ఏమండి, ఆ సమాధుల్లో తిరిగేవాడు వీడే కదా, ఆ బట్టలు కట్టుకోకుండా కొండల్లో కేకలు వేసుకుంటూ తిరిగేవాడు వీడే కదా, ఆ దారిలో ఎవరిని వెళ్ళనివ్వకుండా తాను గాయపరుచుకుంటూ భయంకరమైన బ్రతికినవాడు వీడే కదా. వీడేంటి చక్కగా బట్టలు ధరించుకోవడం ఏంటి, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం ఏంటని అనేక మంది ఆ వ్యక్తిని చూసి ఏం చేశారు? ఆశ్చర్యపోయారట. అంటే ఈ దయ్యాలు పట్టిన వ్యక్తిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిలో ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది. ఏమండి, మరి ఏ దయ్యము పట్టిన మనలో మాత్రం మార్పు రావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఒకసారి ఆలోచించండి. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిలో వచ్చింది మార్పు, కానీ ఎన్ని మాటలు విన్నా కూడా మనలో మార్పు అనేది రావట్లేదు పిల్లరా. మరి మనం మారేది ఎప్పుడు? దేవుని కోసం బ్రతికేది ఎప్పుడు? పరలోకానికి చేరేది ఎప్పుడు? కళ్ళ ముందే కాలం కరిగిపోతుంది కదా, ఆయుష్ ఆవిరైపోతుంది కదా, మనందరం కూడా ఏదో ఒకరు వెళ్ళిపోతామనే సంగతి మనకు తెలిసిపోయింది కదా. మన కళ్ళ ముందే ఎంతోమంది మనకంటే చిన్నవారు, మన తోటివారు, మనకంటే పెద్దవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు కదా. అయినప్పటికీ మనం మారకపోతే, మనలో మార్పు రాకపోతే, మనం దేవుని కోసం బ్రతకపోతే మనం పరలోకం ఎలా చేరగలం చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, 2000 దయ్యాలు పట్టిన వ్యక్తి ఏమయ్యాడు? మార్పు చెందాడు. కానీ ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని దేవుని మాటలు పాఠాలుగా విన్నా కూడా మనలో ఏమీ మార్పు అనేది రావట్లేదు. మన హృదయం ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. మనం వినేసి విడిచిపెట్టేస్తున్నాం, చదివేసి మర్చిపోతున్నాం. ఆ మాటల ద్వారా మనలో ఉన్న లోపాలను పాపాలను సరి చేసుకోలేకపోతున్నాం. ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం, దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మనందరం కూడా మారాలి, మనలో మార్పు రావాలి, మనం దేవుని కోసం బ్రతకాలి, మనందరం పరలోక రాజ్యానికి చేరాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనందరిలో ఉన్నటువంటి వాక్య విరుద్ధమైన ప్రతి ఆలోచన, ప్రతి మాటలు, ప్రతి చేతలు, ప్రతి నడతలు అన్నీ కూడా వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకుని మనం మార్పు చెంది పరిపూర్ణమైన క్రైస్తవులుగా మారి పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతికి పరలోక రాజ్యానికి మనందరం చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలు, మా ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మేము కూడా తండ్రి మాలో ఉన్న లోపాలను పాపాలను సరిదిద్దుకుంటూ మేమందరము కూడా మార్పు చెంది మీకోసం ఉన్నతంగా బ్రతికి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని
కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.